డియర్ జేఈ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మరికొన్ని రోజుల్లో మనం జోసా కౌన్సిలింగ్లోకి వచ్చేస్తున్నాము. జోసా కౌన్సిలింగ్లోకి మరికొన్ని 2026 జోసా కౌన్సిలింగ్ తర్వాత సీశాప్ కౌన్సిలింగ్లోకి వచ్చేస్తాం. అసలు జోసా కౌన్సిలింగ్ అంటే ఏంటి, సీశాప్ కౌన్సిలింగ్ అంటే దీనికి సంబంధించిన డిఫరెన్స్ ఏందో ఒకసారి బ్రీఫ్గా చూసేద్దాం స్టూడెంట్స్. మరి ఫస్ట్ మనము జోసా కౌన్సిలింగ్లోకి వెళదామమ్మా. జోసా కౌన్సిలింగ్ అంటే జాయింట్ సీట్ అలొకేషన్ అథారిటీ. ఇది నార్మల్గా మీ అందరికీ తెలుసు ఎంసెట్ కౌన్సిలింగ్ లాగా ఉంటుంది. మీకు ఏదైనా సీట్ ఇప్పుడు జేఈలో సీట్ రావాలంటే మీకు జోసా తరపున జోసా కౌన్సిలింగ్లో మీకు ఐఐటీల్లో చేరొచ్చు. ఐఐటీల్లో 23 ఐఐటీలు కదా, 23 ఐఐటీల్లో మనం జోసా కౌన్సిలింగ్ ద్వారా మాత్రమే చేరొచ్చు. అదేవిధంగా 32 ఎన్ఐటీలో చేరొచ్చు. 26 త్రిబుల్ ఐటీలో అడ్మిషన్ ప్రక్రియ, త్రిబుల్ ఐటీల్లో అడ్మిషన్స్ మరి కౌన్సిలింగ్ అయితే జరిగింది. మీరు ఏ కాలేజీకి వెళ్లకుండా ఇంటి నుంచి మీకు సీటు వచ్చే అవకాశం ఉంటుంది. మనం పచ్చి తెలుగులో మాట్లాడుకుంటే మీరు ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఆన్లైన్లో మీరు ఆప్షన్స్ పెట్టుకుంటారు. మీ ఆప్షన్కి తగ్గట్టుగా మీ ఇంటికి మీకు వాట్సాప్కి మెసేజ్, మీకు మెయిల్కి మీకు పలానా కాలేజీలో సీట్ వచ్చింది, పలానా ఐఐటీలో సీట్ వచ్చింది, పలానా ఎన్ఐటీలో త్రిబుల్ ఐటీలో మీకు సీటు వచ్చిందని మెసేజ్ రావటం జరుగుతుంది. మనం ఎక్కడికి వెళ్ళవలసిన అవసరం లేదు. ఇది సింగిల్ ప్లాట్ఫామ్ జోసా అనేది, ఓన్లీ ఫర్ జేఈ ప్లస్ జేఈ అడ్వాన్స్డ్. తర్వాత 32 ఎన్ఐటీలు కదా, తర్వాత 47 జిఎఫ్టీలు ఉన్నాయి. ఇవన్నీ కూడా ఇక్కడ ఉన్నాయి. ఆల్రెడీ స్టూడెంట్స్ కొంతమందికి తెలుసు. కొంతమంది ఏంటంటే జోసా అంటే ఏంటి సార్ సీశాప్, మరి సీశాప్ విషయంలో కూడా వద్దాం. 127 ఇక్కడ రౌండ్స్ మనకి జనరల్గా ఏంటంటే 6 రౌండ్లు ఉంటాయమ్మ. మరి ఈ సంవత్సరం 6 రౌండ్లు ఉంటాయి. రౌండ్ 1, రౌండ్ 2, రౌండ్ 1 R1, R1 to R6 ఉంటుంది. రౌండ్ 1 to R2. మీరు కౌన్సిలింగ్లో ఏంటంటే ఏం చేయాలంటే వెబ్ ఆప్షన్స్ ఒక్కసారి డంప్ చేయాలి, గుర్తుపెట్టుకోండి. తస్మాత్ జాగ్రత్త. అంటే రౌండ్కి వెబ్ ఆప్షన్స్ మాడిఫై చేయాల్సిన ఉండదు. ఒక్కసారి మీరు 100 వెబ్ ఆప్షన్స్ పెట్టుకుంటారా, 100 పెట్టుకుంటారా, మరి 150 పెట్టుకుంటారా, 500 పెట్టుకుంటారా, 700 పెట్టుకుంటారా, ఎన్ని ఆప్షన్స్ పెట్టుకున్నా అన్లిమిటెడ్ నెంబర్ ఆఫ్ వెబ్ ఆప్షన్స్. సపోజు నేను జేఈ అడ్వాన్స్డ్, సపోజు ఫర్ ఎగ్జాంపుల్ నేను జేఈ అడ్వాన్స్డ్ లో క్వాలిఫై అయ్యాను, ప్లస్ జేఈలో క్వాలిఫై అంటే మీకు ఐఐటీస్ ఎనాబుల్ అవుతాయి, మరి అదేవిధంగా ఐఐటీస్ ఎనాబుల్ అవుతాయి. ఇక జేఈ వాళ్ళకి 32 ఎన్ఐటీలు ఎనాబుల్ అవుతాయి, ఆప్షన్స్ పెట్టుకోవచ్చు. 26 త్రిబుల్ ఐటీలు, 47 జిఎఫ్టీలకు సంబంధించిన ఆప్షన్స్ అయితే పెట్టుకోవచ్చు. సరే, నాకు జేఈ అడ్వాన్స్ రాలేదు, ఓన్లీ వీటికి మాత్రమే ఎన్ఐటీలు, జిఎఫ్టీలు, త్రిబుల్ ఐటీలకు మాత్రమే వెబ్ ఆప్షన్స్ పెట్టుకునే అవకాశం అయితే ఉంటుంది దీనిలో. ఇక మనము ఎన్ని వెబ్ ఆప్షన్స్ అయినా పెట్టుకోవచ్చు, అన్లిమిటెడ్ వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు. రౌండ్ 1 to రౌండ్ 6 వెబ్ ఆప్షన్లో ఎటువంటి మార్పులు ఉండవు, ఎడిట్ చేయటం ఉండదు. జస్ట్ మనము ప్రేక్షకులలాగా చూస్తామే, సినిమా చూసినట్టు చూస్తామే. కాకపోతే రౌండ్ 1లో వచ్చిన తర్వాత మనము ఇది ఎంత తర్వాత చెప్తాను. మరి సీట్ యాక్సెప్టెన్స్ ఫీజు, పార్షియల్ అలొకేషన్ ఫీజు ఇవన్నీ పే చేయాలి. అది ఎంత పే చేయాలి అని చూసేస్తాం. ఇది మనం జోసా కౌన్సిలింగ్ నుంచి బ్రీఫ్గా చెప్పుకోవాలండి మనము బ్రీఫ్. మరి సీశాప్ గురించి కూడా చెప్తాం. లాస్ట్ ఇయర్ జోసా కౌన్సిలింగ్ని కండక్ట్ చేసిన ఇన్స్టిట్యూట్ మనకి ఇవి ఏంటంటే ఎన్ఐటి రూర్కెలా వాళ్ళు అయితే కండక్ట్ చేశారు. ఎన్ఐటి రూర్కెలా వాళ్ళు కోఆర్డినేటింగ్ చేశారు. ఈ సంవత్సరము ఎవరు చేస్తారనేది ఇంకా రాలేదు, మరి నేను వీడియో చేసే టయానికి. ఇక నెక్స్ట్ పోతే సీశాప్ అమ్మ. సీశాప్ అంటే సెంట్రల్ సీట్ అలొకేషన్ బోర్డు. ఈ సీశాప్ని మరి జోసాని కండక్ట్ చేసేది ఒక మనిషే దీనిలో. కాకపోతే ఇది ఛానల్ 1, జోసా అనేది ఛానల్ 1, నంబర్ ఆఫ్ సీశాప్ అనేది ఛానల్ 2. మీరు ఐఐటీలోకి సీశాప్ రావు, సీశాప్ ద్వారా మీరు ఐఐటీలో జాయిన్ అవ్వరు. సీశాప్ మెయిన్ ఆబ్జెక్టివ్ సీశాప్ ఏంటంటే మీకు మిగిలిన సీట్లు మనకి జోసాలో ఏంటంటే జోసాలో రౌండ్ 1, రౌండ్ 6 కండక్ట్ చేస్తారు కదా. కండక్ట్ చేస్తే ఈ రౌండ్ 1 రౌండ్ కొన్ని పరిస్థితుల వల్ల స్టూడెంట్ జాయిన్ అవ్వరు. సపోజు ఒక 1000 సీట్లకి కండక్ట్ చేశారనుకోండి, సపోజు ఒక 60,000 సీట్లు ఉన్నాయి. 60,000 సీట్లకి జోసా కౌన్సిలింగ్ R1, R6 కండక్ట్ చేశారు. కానీ ఇంకా 10,000 సీట్లు మిగిలి ఉన్నాయి, అంటే 50,000 ఫిల్ అయినాయి. కొన్ని కారణాల వల్ల, అది ఏ కారణాలని మనకు తెలియదు. ఒక్కొక్క మనిషికి ఒక్కొక్క కారణం ఉంటుంది. కొంతమంది అమృతాకి వెళ్ళొచ్చు, కొంతమంది డీమ్డ్ విట్కి వెళ్ళొచ్చు, కొంతమంది బిట్స్ పిలానీకి వెళ్ళొచ్చు, కొంతమంది ఎంసెట్కి వెళ్ళొచ్చు. రకరకాల కారణాలు ఉంటాయమ్మా. 10,000 సపోజు ఒక 15,000 సీట్లు మిగిలి ఉంటాయి. ఈ 15,000 సీట్లు మిగిలింటే ఈ గవర్నమెంట్ వాళ్ళు ఏం చేస్తారంటే సీశాప్, సెంట్రల్లీ సీట్ అలొకేషన్ బోర్డుకి వస్తారు. ఇక్కడ
ఆ సీట్లన్నీ జోసా నుంచి సీశాబ్కి మూవ్ చేస్తారు. సీశాబ్లో మీరు ప్రతి ఒక్కళ్ళు మళ్ళీ రిజిస్ట్రేషన్ జోసాకి రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. సీశాబ్కి సెకండ్ టైం ఫ్రెష్గా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఈ 20,000 ఒక 15,000 20,000 మిగులుతాయి కదా. ఈ 15,000 సీట్లకి ఎన్ఐటీలో అడ్మిషన్స్ వస్తాయి, తర్వాత IIITలో అడ్మిషన్స్ వస్తాయి, తర్వాత GFTలో మనకి అడ్మిషన్స్ వస్తాయి. ఐఐటి రావు. ఐఐటీలో సీట్లు మిగిలిపోయినా మనకు అనవసరం. ఇక అది అయిపోయింది, దాని స్టోరీ అయిపోయింది. ఐఐటీలకి సీశాబ్ రాదు. ఇక్కడ కూడా 3 రౌండ్లు ఉంటాయి. ఇక్కడ మీరు పార్టిసిపేట్ చేయాలంటే తస్మాత్ జాగ్రత్త. జోసాలో ఫ్రీ రిజిస్ట్రేషన్ ఫ్రీ ఉంటుంది. జోసాలో. సీశాబ్లో రిజిస్ట్రేషన్ ఫ్రీ ఉండదు. ఫ్రీయే, కాకపోతే యూ నీడ్ టు పే మనీ పే చేయాలి. సపోజు ఓపెన్ స్టూడెంట్స్ ఒక 30,000 అంటే అప్రాక్సిమేట్గా, నేను ఇంకా నాకు అంత గుర్తులేదు, లాస్ట్ ఇయర్ కండక్ట్ చేశారు కదా. మరి SC ST పిల్లలు ఒక 19,000 నాకు గుర్తున్న వరకు మినిమం అమౌంట్ పే చేయాలి. మినిమం అమౌంట్ 30,000 కట్టాలి. ఇక్కడ 19,000 కట్టాలి. ఈ 19,000 30,000 ఎందుకు సార్ అంటారు. సీశాబ్లో 3 రౌండ్లు ఉంటాయి. రౌండ్ 1, రౌండ్ 2, రౌండ్ 3లు. రౌండ్ 3లో అప్లై చేస్తారు. సీశాబ్లో కూడా వెబ్ ఆప్షన్స్ మీరు 100 పెట్టుకోవచ్చు, 200 పెట్టుకోవచ్చు. అంటే అవైలబుల్ సీట్స్ని బట్టి మరి కండిషన్స్ అప్లై. ఇప్పుడు NIT వరంగల్లో కొన్ని సీట్లు ఉండొచ్చు, కాలికట్లో కొన్ని సీట్లు ఉండొచ్చు, IIIT తర్వాత కర్నూలులో ఉండొచ్చు, కాంచీపురంలో ఉండొచ్చు, రకరకాల స్టోరీలమ్మ. ఇవన్నీ అయిపోయిన తర్వాత రౌండ్ 1లో మీకు సీట్ వచ్చింది. వచ్చిన తర్వాత రౌండ్ 1లో సీట్ వచ్చింది. రౌండ్ 1లో సీట్ నచ్చలాదు అంటే మీరు స్లైడింగ్ వెళ్ళిపోయి మరి ఫ్లోటింగ్లో వెళ్ళిపోవచ్చు. నాకు ఇది కావాలి, బెటర్ సీట్ కావాలంటే రౌండ్ 3కి వెళ్తాను. రౌండ్ 3లో బెటర్ సీట్ కాబట్టి రౌండ్ 3లో. ఇక్కడ ఒక మతలబ్ ఉంది. మనం రౌండ్ 1, రౌండ్ 2 ఓకే. మీరు రౌండ్ 1, రౌండ్ 2లో ఫ్లోట్లోకి వెళ్ళొచ్చు. రౌండ్ 3లో ఫ్లోట్లోకి వెళ్ళటానికి వీలు లేదు. తస్మాత్ ఏది వస్తే అది తీసుకోవాలమ్మా, గుర్తుపెట్టుకోండి. రౌండ్ 3లో మీకు ఏ సీట్ వస్తే ఆ సీటు తీసుకోవాలి. తీసుకోని పక్షములో మీరు కట్టిన స్టార్టింగ్లో 30,000 19,000 గయా వెళ్ళిపోతాయి. మీ డబ్బులు కాదు, మీకు తిరిగి ఇవ్వబడవు. ఈ డబ్బులు మాత్రం తిరిగి ఇవ్వబడవు. ఎప్పుడు ఈ డబ్బులు ఇస్తారు గుర్తుపెట్టుకోండి. సపోజ్ నాకు రౌండ్ 1లో సీట్ వచ్చింది, ఏదో సీట్ వచ్చింది, నాకు నచ్చలా, నేను ఎగ్జిట్ అయిపోతా. ఎగ్జిట్ ఆప్షన్ కూడా ఉంటుంది ఇక్కడ. ఎగ్జిట్ బటన్ ప్రెస్ చేస్తా. ఎగ్జిట్ ప్రెస్ని పెట్టి నాకు నచ్చలేదు, నేను ఎంసెట్ జారుతాను, అమృత ఇట్టు ఏదో చేరితే అప్పుడు మీ డబ్బులు మీకు ఇవ్వబడతాయి. ఈ 30,000 రిఫండ్ వస్తుంది. SC ST వాళ్ళకి 19,000 రిఫండ్ ఇచ్చేస్తారు. వాళ్ళు ఏమన్నా 2,000 5,000 అది నేను ఇండివిజువల్గా సపరేట్ చేస్తాం. ఇది జస్ట్ ఫర్ మనం అండర్స్టాండింగ్ వరకు ఈ వీడియో చేయడం జరుగుతుంది. ఇది స్టూడెంట్స్. మరి సీశాబ్ మరి ఏ విధంగా ఉంటుంది. మరి రౌండ్ 3లో రౌండ్ 2 వరకు ఏదో ఒకటి చెప్పాలి. ఎగ్జిట్టా కంటిన్యూయా. నేను రౌండ్ 1, రౌండ్ 2లో, రౌండ్ 3లో కూడా నేను ఎగ్జిట్టా కంటిన్యూ చెప్పాలంటే మీ డబ్బులు మీరు పోగొట్టుకుంటారు. 30,000 పోయినాయి మీకు, అంతే. ఏదో ఒకటి చెప్పాలా, గుర్తుపెట్టుకుని. సీశాబ్లో కొన్ని రెస్ట్రిక్షన్స్ ఉన్నాయి. అదే జోసా కౌన్సిలింగ్లో అలాంటి రెస్ట్రిక్షన్స్ ఏమీ లేవమ్మా. హ్యాపీగా ఉండండి. మరి ఇలాంటి డీటెయిల్స్, ఇలాంటి అప్డేట్స్ కావాలంటే మరి మెంటర్షిప్ అయితే జాయిన్ అవ్వండి. మెంటర్షిప్ జాయిన్ అయిన స్టూడెంట్స్కి ఇలాంటి గైడెన్స్ 1-to-1 ఇవ్వడం జరుగుతుంది. 1-to-1 మరి చూసినట్టయితే ఇక్కడ మనం మెంటర్షిప్ ఇస్తున్నాం. ఇలాంటి డీటెయిల్స్ ఇప్పుడు నేను చెప్పిన వీడియోలో మీకు 1-to-1 ఇంకా క్లియర్గా మరి వెబ్ ఆప్షన్స్ ఇవన్నీ కావాలంటే మెంటర్షిప్ ఫీజు అయితే తీసుకుంటామో మనం 2,500 జోసా ప్లస్ సీశాబ్. ఇవి IITకి సపోర్ట్ చేస్తాము. తర్వాత NITకి, GFT మొత్తం కూడా సపోర్ట్ చేయడం జరుగుతుంది. మరి JE ప్లస్ ప్రైవేట్ ఇన్ 3,000 ప్లస్ JE ప్లస్ AP MCET 4,000, ఓన్లీ FCET 2,000 రూపీస్ అయితే ఇది మన వాట్సాప్ నంబర్. అర్థం చేసుకున్నారు కదా. ఇది మన వాట్సాప్ నంబర్ డీటెయిల్స్. ఇది మన QR కోడ్. మీరు రికార్డ్ చేసుకుని పెట్టుకోండి. ఆల్ ది బెస్ట్. ప్రతి ఒక్కళ్ళు జోసా అంటే ఏంది, సీశాబ్ అంటే ఏంది, జస్ట్ ఫర్ చిట్ చాట్ కోసం మరిన్ని డీటెయిల్స్, దీనిలో సీట్ యాక్సెప్టెన్స్ ఫీజు, పార్షియల్ అడ్మిషన్ ఫీజు, ఇలాంటి డీటెయిల్స్ రౌండ్ 1, రౌండ్ 2, రౌండ్ 6 వరకు జోసాలో. అదేవిధంగా సీశాబ్లో 3 రౌండ్లకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ 1-to-1. మీరు అందరినీ మెంటర్షిప్ జాయిన్ అయిన వాళ్ళందరికీ ఒక గ్రూప్ పెడతాం జరిగింది. ఆ గ్రూప్లో
నేను ఇంపార్టెంట్ అప్డేట్స్ అని పోస్ట్ చేస్తున్నాను. ఆ డీటెయిల్స్ కూడా కావాలంటే మీరు అదనంగా మీరు ఫ్రీ ఆఫ్ కాస్ట్లో నేను గ్రూప్లో యాడ్ చేస్తాను మిమ్మల్ని. మీరు ప్రతి ఒక్క 1-to-1 మీకు హెల్ప్గా ఉంటాను. ఆగస్టు వరకు కూడా మీకు సపోర్ట్ చేస్తాను. తర్వాత నా సపోర్ట్ ఎడిదిరికి మీకు అవసరం లేదు. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. బై దిస్ రవికుమార్ సైనింగ్ అప్. థ్యాంక్ యూ.